హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు బీవీఆర్ ఎగ్జామ్ టిప్స్ ఛానల్. సాధిద్దాం గ్రూప్ 4 స్వాగతం. గ్రూప్ 4 సాధనలో రకరకాల ప్రణాళికలు వేసుకున్నాం, డిఫరెంట్ టైప్స్ వీడియోస్ చేసుకున్నాం. జనరల్ స్టడీస్ విభాగం నుంచి కరెంట్ టాపిక్స్కి అనుసంధానం చేసుకునే విధానాన్ని కూడా తెలుసుకున్నాం. కొన్ని కరెంట్ ఇష్యూస్ని కూడా మనం క్లాసెస్ రూపంలో అందించాం. ఇదే నేపథ్యంలో గ్రూప్ 2 నుంచి గ్రూప్ 4కి రెండు కలిపి చదువుకునే విధానం కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసాం. మరి కొంతమంది మిత్రులు డిఎస్సి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు చాలామంది ఇటీవల మన లైవ్లో అడిగినప్పుడు డిఎస్సి చదువుతుంటూ గ్రూప్ 4 చాలా చదవడం, డిఎస్సి చదివేటోళ్ళు గ్రూప్ 4కి రావచ్చా అని కొన్ని ప్రశ్నలు వాళ్ళు వేశారు. ఆ ప్రశ్నలకి సమాధానమే ఈ వీడియో. ఇప్పటివరకు డిఎస్సికి ఎవరైతే చదువుతున్నారో మీరంతా కూడా గ్రూప్ 4 చదివితే లాభమా నష్టమా, చదివితే రీచ్ అవ్వచ్చా లేదా అన్నది ఈ వీడియో ద్వారా మీకు క్లియర్ చేయదలుచుకున్నాను. ఎలాంటి స్ట్రాటజీ మీరు ఫాలో అయితే గ్రూప్ 4లో కూడా మీరు సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అన్నది మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ముందుగా ఏంటంటే ఒక అంశాన్ని మీరు ఇక్కడ గమనించాలి. డిఎస్సి నోటిఫికేషన్ వస్తుందా అంటూ చాలామంది పదే ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడున్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక ప్రత్యేక పరిస్థితి అంటే ఎన్ఈపి అమలు, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 అమల్లో దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఇప్పటికే 1 కిలోమీటర్ పరిధిలోను, 2 కిలోమీటర్స్ పరిధిలోను, 3 కిలోమీటర్స్ పరిధిలో ఉన్నటువంటి పాఠశాలల మ్యాపింగ్, హై స్కూల్స్కి మ్యాపింగ్ చేయడం జరిగింది. ఆల్రెడీ 200 మీటర్స్లో ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాలలన్నింటినీ కూడా మెర్జ్ చేయడం జరిగింది, విలీనం చేశారు. అంటే ఒక ప్రాసెస్ అన్నది ప్రారంభమైంది. 2023 విద్యా సంవత్సరంకి చాలా వరకు ఈ ప్రక్రియ పూర్తవుతుంది. వాస్తవంగా ఈ ప్రక్రియ పూర్తయితే అప్పుడు ఖాళీలని అంచనా వేస్తారు. అంతవరకు కూడా ఈ ప్రక్రియ మీద దృష్టి పెడుతుంది ప్రభుత్వం. ఇది చాలా స్పష్టంగా మనకి ప్రభుత్వం వైపు నుంచి వచ్చినటువంటి ప్రకటన. కాబట్టి డిఎస్సి నోటిఫికేషన్ అన్నది ఇప్పుడప్పుడే రాదు అన్నది చాలా సుస్పష్టం. దీని మీద మీరు పదే కామెంట్స్ పెట్టడం అన్నది, ఆశించడం అన్నది అవసరం లేదు. నేను అది చాలా సూటిగా చెప్తున్నాను. డిఎస్సి కోసం ఇప్పుడైతే ఆశ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు? ఎన్ఈపి అమలు అన్నది ఇప్పుడు జరుగుతోంది. ఎన్ఈపి అమలు ద్వారా ప్రైమరీ స్కూల్స్ చాలా వరకు హై స్కూల్స్లోనూ విలీనం చేస్తున్నారు. అదేవిధంగా యూపీ స్కూల్స్ను కూడా హై స్కూల్స్లో మెర్జీ చేసే ప్రయత్నం జరుగుతోంది. తద్వారా 3 నుంచి 10 తరగతుల వరకు ఒకే చోట క్లాసెస్ని రన్ చేయడం, అక్కడ ఉన్నటువంటి స్కూల్ అసిస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో టీచర్స్తో సబ్జెక్ట్ చెప్పించే ప్రయత్నం జరగడం జరుగుతుంది. ఫౌండేషన్ స్కూల్స్, ఫౌండేషన్ ప్లస్లు అని చెప్పి 1-2 తరగతులకి ఎస్జిటీస్ అంటే డైట్ క్వాలిఫైడ్ ఉన్నటువంటి ఎస్జిటీలతోనూ సమీపంగా ఉన్నటువంటి అంగన్వాడీ మేడమ్స్తోనూ వారికి ట్రైనింగ్ ఇచ్చి వారితో అక్కడ 1-2 తరగతులు రన్ చేయడం. అలాగే రేషియో కూడా ఇంతకుముందు 1:20, తర్వాత 1:30గా మారింది, ఆ తర్వాత 1:40 మారింది. ఈ రేషియోస్ మారడం వల్ల కూడా టీచర్స్ సంఖ్య తగ్గుతుంది. ఎన్ఈపి అమలు తర్వాత కూడా ఖచ్చితంగా ఎస్జిటి పోస్టులు పెద్ద ఎత్తున ఆల్రెడీ పనిచేస్తున్న వారు మిగిలే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికైతే భవిష్యత్తులో వీరందరినీ కూడా ఆయా స్కూల్స్కి డెప్యుటేట్ చేయడమో లేదా డిఓ పూల్స్లో పంపించడమో లేదా హై స్కూల్స్లో హై క్వాలిఫైడ్ ఉన్నటువంటి ఎస్జిటీస్ని హై స్కూల్స్లో అంటే 3 to 5th, 3 to 6th సబ్జెక్ట్స్ వీరి చేత చెప్పించడము, ఇలా చాలా ప్రత్యామ్నాయాలు ఆల్రెడీ ప్రభుత్వం ముందు ఉన్నాయి. అవన్నీ ఈ ఎక్సర్సైజ్ అంతా జరగాలి. ఇదంతా జరిగిన తర్వాత ఆల్రెడీ ఈ విలీనాలు అయిన తర్వాత అవసరమైన పోస్టులు, మిగిలినటువంటి ఉపాధ్యాయులు, ఈ సర్ప్లస్ ఉపాధ్యాయులు తీసుకెళ్ళి ఎక్కడైతే అవసరం వారికి సర్దుబాటు చేసి, ఇంకా మిగిలితే విద్యా వాలంటీర్లు అకాడమిక్ ఇన్స్ట్రక్షన్తో చెప్పిస్తాము అన్నట్టు ప్రకటన కూడా వచ్చిందని మీ అందరూ చదివే ఉంటారు. అప్పటికే మించిపోతే ఖాళీలను గుర్తించి భర్తీ చేసే పరిస్థితి ఉంటుంది అన్నది చాలా స్పష్టంగా వస్తున్నటువంటి వార్తలు. ఈ నేపథ్యంలో డిఎస్సి అన్నది ఇప్పుడప్పుడే ఉండదు. కాబట్టి దానికోసం చర్చ అవసరం లేదు, ఆలోచన అవసరం లేదు, వెయిటింగ్ అవసరం లేదు. రైట్, ఇప్పుడు మీ ముందున్న కర్తవ్యం ఇమీడియట్గా వచ్చినటువంటి జూనియర్ అసిస్టెంట్స్ కంప్యూటర్ ఆపరేటర్ గ్రూప్ 4 సర్వీసెస్ మీద దృష్టి పెట్టండి. 670 పోస్టులు, జిల్లా వారీగా కాంపిటీషన్. మీరు డిఎస్సికి ఏ రకంగా ప్రిపేర్ అవుతారో సేమ్ గ్రూప్ 4 కూడా అదే రకమైనటువంటి ప్రిపరేషన్ అవసరం.
దీనికి సంబంధించి మనం ఈరోజు వీడియో చేస్తున్నాము. ఏమేమి డిఎస్సిలో మీరు ఏం చదివారు, మీకు గ్రూప్ 4 చదివితే ఏ రకంగా అడ్వాంటేజ్ అవుతుంది, ఇలాంటి అంశాలు మనం ఈరోజు వీడియోలో చర్చిద్దాం. మీరు గ్రూప్ 4కి మారడం వల్ల మీకు ఎలాంటి అంటే మీకు ఎక్కడ బలాలు ఉన్నాయి, మీకు ఎక్కడ బలహీనతలు ఉన్నాయి, మీ బలాలని మరింత బలంగా మార్చుకోవడం, మీ బలహీనతల్ని బలంగా తీర్చిదిద్దుకోవడం అనేది మీ ముందున్నటువంటి లక్ష్యం. ఆ దిశగా అడుగులు వేయండి. మీరు కూడా చదివితే సక్సెస్ అవుతారా లేదా అన్నది ఈ వీడియో ద్వారా మీరు క్లియర్ చేయదలుచుకున్నాను. ఇక్కడ మనం చూసుకుంటే డిఎస్సి నుండి గ్రూప్ 4కి మారాలి, తప్పనిసరిగా మారాల్సిందే. లేదు నేను డిఎస్సి చదువుతాను మీరు ఒకటి చెప్పడానికి, మీరు చెప్తే నేను మారిపోవాలా అని అనుకుంటూ మీ ఇష్టం, అది దానికి నేను బాధ్యత కాదు, మీ వ్యక్తిగత విషయం. మరి మీరు మారుతారా లేదా, మీకు ఉద్యోగం కావాలి అనుకుంటే మారండి. లేదు నేను టీచర్నే అవ్వాలి, నేను డిఎస్సి చదువుతాను మీరెవరు చెప్పడానికి, మీరు చెప్తే నేను విన్నాను అంటే థ్యాంక్ యూ. అలాంటి వారు వీడియో కూడా చూడద్దు దయవుంచి. అలాంటి వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు డిఎస్సి చదువుతూ ఏదో ఉద్యోగాన్ని సాధించాలి అన్న కాన్సెప్ట్ ఎవరికి ఉందో వాళ్ళు మాత్రమే ఈ వీడియో చూడండి. ఊరికినే టైం పాసుకోలేదా ఈయనేమిటి ఈయన చెప్పిస్తున్నాడు మాకు ఈయన చెప్పి నేను వినాలా, అలాంటి వితండవాదులు మాత్రం దయవుంచి ఈ వీడియో చూడద్దు. రైట్. తర్వాత గ్రూప్ 4కి మారడం మంచిది, అది మీ శ్రేయస్ కోరి చెప్తున్నాను. తర్వాత ఇప్పుడు ప్రిపరేషన్ ప్రారంభిస్తే ఖచ్చితంగా రీచ్ అవుతారు. అది ఎలా రీచ్ అవుతారు అన్నది, మీ ప్రిపరేషన్ ఎలా ఉన్నది, కొత్తగా ప్రిపేర్ అయ్యేవారు ఏమేమి ఎలా చదవాలన్నది కూడా నేను మనం వీడియో పెట్టున్నాను. మీరు ఒకసారి ఆ వీడియో చూడండి. ఇప్పుడు ప్రిపరేషన్ ప్రారంభిస్తే ఖచ్చితంగా రీచ్ అవుతారు. మీరు డిఎస్సికి ప్రిపేర్ అయిన అంశాల్లో 50% ఎఫర్ట్ దీని మీద పెట్టండి, మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. డిఎస్సికి మీరు ప్రతి లైన్ చదువుతారు, నెంబర్ ఆఫ్ టెస్టులు రాస్తారు, నెంబర్ ఆఫ్ అవర్స్ పెడతారు. మీకు డిఎస్సి సిలబస్ ఎంత పెద్ద ఎత్తున ఉంటుందో అంతే పెద్ద ఎత్తున సిలబస్ ఇక్కడ కూడా, అంతకు మించిన సిలబస్ అయితే ఇక్కడ లేదు. ఆ సిలబస్ వేరు, ఈ సిలబస్ వేరు కావచ్చు, కానీ నేను చెప్పింది మీరు పెట్టిన ఎఫర్ట్స్, మీ కష్టం ఏదైతే ఉందో అదే కష్టాన్ని గ్రూప్ 4 పెడితే మీరు ఖచ్చితంగా రీచ్ అవుతారు. స్కూల్ అసిస్టెంట్ చదివితే జిల్లాలో ఎన్ని పోస్టులు ఉంటాయి? 5, 10, 6, 7, 15 పోస్టులే స్కూల్ అసిస్టెంట్ డిఎస్సిలో వచ్చేవి. ఇప్పుడు కూడా అన్నీ 18, 20 పోస్టులు చాలామంది ఎలిజిబుల్ ఉన్నారు. ప్రతి జిల్లాలో యావరేజ్గా 35 నుంచి 60 వరకు ఖాళీ చూపించారు. చాలా వరకు ఓపెన్లో 10, 12 నుంచి రిజర్వేషన్స్ అన్నీ కలిపి ఒక 15 నుంచి 25 పోస్టులకి చాలామంది ఎలిజిబుల్. అంటే మనం స్కూల్ అసిస్టెంట్ భవిష్యత్తులో ఒకవేళ ఇన్ ఫ్యూచర్ కూడా ఎస్జిటి కానీ లేదా స్కూల్ అసిస్టెంట్ ఒకవేళ నోటిఫికేషన్ వచ్చినా మీకు అలాంటి నోటిఫికేషన్లే వస్తాయి తప్ప పెద్ద ఎత్తున 300 ఖాళీ 400 ఖాళీలతో నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు అయితే దాదాపుగా లేవు. కాబట్టి వచ్చిన అవకాశాన్ని ఎట్టి పరిస్థితులు వదులుకున్నారు అనుకుంటే అంతకన్నా అమాయకత్వం కానీ అంతకన్నా దారుణం కానీ మార్కెట్ ఉండదు, అది మీ ఇష్టం. రైట్. ఇప్పుడు ప్రారంభిస్తే ఖచ్చితంగా మీరు రీచ్ అవుతారు, అందులో ఎలాంటి సందేహం లేదు. మీరు ఎలా చదవాలి అన్నది కంటిన్యూగా ఛానల్ ఫాలో అవ్వండి, మీకు ఖచ్చితంగా నేను గైడెన్స్ ఇస్తాను. ఆ గైడెన్స్లో మీరు మీ ప్రిపరేషన్ని పెట్టుకోవచ్చు. మీరు ఎలాంటి సందేహాలు పడక్కర్లేదు. కామెంట్స్లో మీరు పెట్టినా నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. మీ సందేహాలు ఖచ్చితంగా నేను ఆన్సర్ చేసే ప్రయత్నం చేస్తాను. ప్రిపరేషన్ ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా చదివితే బాగుంటుంది అన్నది మన వీడియో ఉంది, ఒకసారి అది మీరు చూడండి. ఖచ్చితంగా మీరు అది మీకు ఉపయోగపడుతుంది. ఇకపోతే కలిసి వచ్చే అంశాలు ఇదండి ఇంపార్టెంట్. డిఎస్సి ఇప్పుడు వరకు చదివిన మీకు గ్రూప్ 4 చదివితే ఎలాంటి అంశాలు, ఏ సబ్జెక్ట్లో కానీ సిలబస్లో కానీ ఏ అంశాలు మీకు ఫేవర్ అవుతాయి అవి మీరు చూడండి. సాధారణంగా డిఎస్సిలో సిలబస్లు ఏంటి? మ్యాథ్స్, జనరల్ సైన్స్, సోషల్, సైకాలజీ, మెథడాలజీ, అలాగే ఇంగ్లీషు, తెలుగు, జీకే, కరెంట్ అఫైర్స్, ఇవన్నీ కామన్గా ఉన్నటువంటి సిలబస్. మనం 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు టెక్స్ట్ బుక్లు అన్ని చదువుకోవడం అనేది మీరు చేసేది. ఇదంతా మీకు మంచి బేసిక్ నాలెడ్జ్ ఉంటుంది. ప్రతి సబ్జెక్ట్లోనూ మీకు బేసిక్ నాలెడ్జ్ అద్భుతంగా ఉంటుంది. డిఎస్సి ప్రిపేర్ అయిన ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ప్రతి సబ్జెక్ట్లో కూడా బేసిక్ నాలెడ్జ్ ఉపయోగపడుతుంది. ఇక్కడికి వచ్చినప్పటికీ ఏంటంటే గ్రూప్ 4లోకి వచ్చినప్పటికీ మీరు డిఎస్సిలో చదివినటువంటి మెథడాలజీ కానీ లేదా సైకాలజీ కానీ అవి మీకు ఇక్కడ ఉపయోగపడవు. కానీ మిగతా సబ్జెక్ట్స్ సంబంధించినటువంటి బేసిక్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ ఉపయోగపడతాయి. అది మీరు గుర్తుపెట్టుకోండి. మీకు ఫౌండేషన్ ఇది డిఎస్సి ప్రిపరేషన్ అనేది మంచి ఫౌండేషన్. ఆ ఫౌండేషన్తో మీరు ఈ సబ్జెక్ట్స్ ఈజీగా చదవచ్చు. పేపర్ 1 చూసుకుంటే అంటే డిఎస్సిలో సిలబస్లో ఉన్నటువంటి అంశాల్లో ఒక మెథడాలజీ, సైకాలజీ తప్పితే
మిగిలిన అన్ని అంశాలు కూడా అన్ని టాపిక్లు కూడా మీకు ఫౌండేషన్ బేసిక్స్ మంచి బేసిక్ నాలెడ్జ్ మీ దగ్గర ఉంటుంది. మీ ప్రిపరేషన్ ఆల్రెడీ చాలాగా మీరు 2 ఏళ్ళుగా 3 ఏళ్ళుగా 4 ఏళ్ళుగా చదివిన మీ చదువు అంతా కూడా వృధా కానే కాదు. అదంతా బేసిక్ నాలెడ్జ్ మీ దగ్గర అద్భుతమైన బేసిక్ నాలెడ్జ్ ఉంది. మనకి ఏపీపీఎస్సీ వాళ్ళు ఎగ్జామ్స్లో ఎప్పుడు కూడా 50% వరకు బేసిక్ లెవెల్లోనే ఉంటుంది. అక్కడి నుంచి ఇంకో 25 డిఫికల్ట్ లెవెల్ ఉంటుంది. అక్కడి నుంచి ఇంకో 25% అబౌట్ డిఫికల్ట్ లెవెల్ ఉంటుంది. అంటే 50% ఆల్రెడీ మీ దగ్గర బేసిక్ సబ్జెక్ట్ ఉన్నట్టే లెక్క. కాబట్టి ప్రిపరేషన్ అనేది మీకు చాలా సునాయాసంగా సాగిపోతుంది. అస్సలు ఏమీ రానోడు చదవడం కన్నా ఎంతో కొంత వచ్చింది మీరు చదవడం అన్నది మీకు చాలా ఈజీ. కూర్చొని చదవడం అలవాటు ఉంటుంది, బుక్ అలవాటు ఉంటుంది, నోట్స్ తయారు చేసుకోవడం అలవాటు ఉంటుంది. ఇవన్నీ మీకు ఆల్రెడీ ముందే మీకు ఒక గైడ్లో ఉంటారు. మీరు చాలా అంశాల పట్ల మీకు బేసిక్ అవగాహన ఉంటుంది. జనరల్ సైన్స్ పట్ల అవగాహన ఉంటుంది, మ్యాథ్స్ అవగాహన ఉంటుంది. మ్యాథ్స్లో మీరు అక్కడికి వచ్చినప్పటికీ మెంటల్ ఎబిలిటీ, ఇప్పుడు ఉదాహరణకి ఒక్కొక్క సబ్జెక్టు మనం కంపేర్ చేసుకొని డిస్కస్ చేద్దాం. మ్యాథ్స్ 10th వరకు చేయగలిగితే 8th వరకు చేయగలిగితే దానికి సంబంధించినటువంటి ఆ నాలెడ్జి పేపర్ 1 Group 4 పేపర్ 1లో మెంటల్ ఎబిలిటీలో మనకు ఉపయోగపడుతుంది. చాలా వరకు మెంటల్ ఎబిలిటీ పార్ట్లో ఈ మ్యాథ్స్ నాలెడ్జి, లెక్కల పరిజ్ఞానం చాలా వరకు ఉపయోగపడుతుంది. అఫ్కోర్స్ రీజనింగ్ ఇవన్నీ కూడా కొంత మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు లేదా మ్యాథ్స్ సబ్జెక్ట్ మీద పట్టు ఉన్నవాళ్ళు చాలా ఈజీగా చేయగలుగుతారు, నేర్చగలుగుతారు. ఒకవేళ మీరు అప్పటి వరకు రీజనింగ్ ఇలాంటివి చేయలేకపోయినా ఈ నాలెడ్జి అన్నది మీకు ఆ సబ్జెక్ట్ నేర్చడానికి చాలా దోహదకారిగా ఉంటుంది. జనరల్ సైన్స్ బేసిక్సే అడుగుతారు. అక్కడ కూడా జనరల్ సైన్స్ కూడా మనం చదవాలి, నిత్య జీవితంలో ఉన్నటువంటి జనరల్ సైన్స్. కాబట్టి అక్కడ కూడా అదే 10th క్లాస్ లెవెల్లో మీరు చదువుకుంటే మన Group 4లో అది సరిపోతుంది. అంతకుమించి మనం చదవాల్సిన అవసరం లేదు Group 4 రైట్. 2 సోషల్ స్టడీస్, ఇది మాత్రము మనం ఇక్కడ సోషల్గా చదువుకుంటాము. అది మాత్రము గ్రూప్ పేపర్ 1కి వచ్చినప్పటికీ జాగ్రఫీ, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, ఎకానమీగా విడిపోతుంది. ఆ 4 సబ్జెక్టులు మనం అప్ టు డిగ్రీ లెవెల్ చదవాల్సి ఉంటుంది. ఇక్కడ ఈ నాలెడ్జి మనకు సరిపోదు. సోషల్ మన డిఎస్సికి చదివినటువంటి నాలెడ్జి అయితే మనకి ఇక్కడ సరిపోదు. మనకు అది డిగ్రీ లెవెల్, అప్ టు డిగ్రీ లెవెల్లో ఆ స్టాండర్డ్ మనకు కావాలి. మీరు మంచి మెటీరియల్ మార్కెట్లో అవైలబుల్గా ఉంది. మీరు డిగ్రీ పుస్తకాలు చదవాలా, ఇప్పుడు అన్ని పేపర్ 1 కోసం హిస్టరీలో డిగ్రీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, అలాగే క్వాలిటీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఇవన్నీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, ఇవన్నీ బుక్లు సేకరించి అవన్నీ చదివి అవి నోట్స్ తయారు చేసుకున్నంత టైం మన దగ్గర లేదు. అవన్నీ పక్కన పెట్టి మంచి మెటీరియల్స్ మార్కెట్లో ఉన్నాయి. ఆ మార్కెట్లో ఉన్న ఇప్పుడు చాలామంది అడుగుతారు ఏ మెటీరియల్ చదవాలి, ఏ మెటీరియల్ చదవాలి. మీకు ఆల్రెడీ బుక్ లిస్ట్ కూడా, నేను జనరల్ స్టడీస్ బుక్ లిస్ట్ కూడా వీడియో పెట్టున్నాను, అది ఒకసారి చూడండి. మీకు ప్రతిదీ మంచి మెటీరియల్ మార్కెట్లో ఈరోజు ఉంది. జాగ్రఫీకి మంచి మెటీరియల్ ఉంది, హిస్టరీకి ఉంది, పాలిటీకి ఉంది, ఎకానమీకి ఉంది. ఆ మెటీరియల్ మీరు తెచ్చుకొని చదవగలిగితే మీకు అది చాలా క్లియర్ అయిపోతుంది. ఆ సబ్జెక్ట్లో కూడా మీకు బేసిక్స్ వచ్చి ఉంటాయి కాబట్టి కొంచెం హై స్టాండర్డ్లో అది కొంచెం లోతుగా ఆ యొక్క ఏరియా జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ చదువుతూ ఏపీ కోణంలో చదువుకోవాలి. ఏపీ దృష్ట్యా ఆ సబ్జెక్టులని భారతదేశ వ్యాప్తంగా ఏపీ దృష్ట్యా ఇండియన్ జాగ్రఫీ, ఏపీ జాగ్రఫీ, ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ, పాలిటీ, అలాగే హిస్టరీ, ఇండియన్ హిస్టరీ, ఏపీ హిస్టరీ. ఏపీ హిస్టరీకి వచ్చినప్పుడు మోడర్న్ పార్ట్ మాత్రమే చూస్తారు. ఈ 4 అంశాలు మాత్రము కాస్త లోతుగా, కాస్త ఎక్కువగా అప్ టు డిగ్రీ లెవెల్లో మీరు ఆధారంగా చదువుకోవాల్సి ఉంటుంది. ఇక కొత్తగా మీరు చదవాల్సినటువంటి సబ్జెక్ట్స్ ఏంటి? స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్, రాష్ట్ర విభజన సమస్య. ఇది డిఎస్సి అభ్యర్థులకి కొత్త సబ్జెక్ట్, ఏపీపీఎస్సీ ప్రిపేర్ అయిన అందరికీ పాత సబ్జెక్టు. కాబట్టి స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఇది కూడా చాలా సింపుల్, చాలా తక్కువ సిలబస్ ఉంటుంది, చాలా ఈజీగా ఉంటుంది. రెగ్యులర్గా రిపీటెడ్గా వస్తున్నటువంటి బిట్సే వస్తున్నాయి. అప్డేట్గా చేసుకొని చదువుకుంటే సరిపోతుంది. అది డిఎస్సి ప్రిపేర్ అయిన మీకు స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ చదవడం అనేది అసాధ్యమైతే కాదు. చాలా ఈజీగా, సునాయాసంగా మీరు నేర్చేయగలుగుతారు. ఒక 4 రోజులు 5 రోజుల్లో ఆ బుక్ కంప్లీట్ చేయగలుగుతారు. మంచి నోట్స్ కూడా తయారు చేసుకుంటారు. ఇంకొక కొత్త సబ్జెక్టు డిజాస్టర్ మేనేజ్మెంట్. డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి విపత్తు నిర్వహణ. ఈ విపత్తు నిర్వహణ అనేది కూడా డిఎస్సి అభ్యర్థులకి కొత్త సబ్జెక్టు. ఇది కూడా మీరు బ్రహ్మాండంగా చదవచ్చు. దీనికి సంబంధించి కూడా మంచి మెటీరియల్ మనకి మార్కెట్లో ఉంది. ఆ మెటీరియల్ కొనుక్కొని మీరు చదవచ్చు. ఇది కూడా సిలబస్ చాలా సింపుల్గా ఉంటుంది, ఈజీగా ఉంటుంది, చక్కగా చదువుకోవచ్చు. మీకు బేసిక్స్
అంత బేసిక్గా ఉంటుంది, అదంతా మీరు అవగాహన చేసుకోవచ్చు. చక్కగా మంచి నోట్స్ రాసుకొని, ఇది కూడా రిపీటెడ్ బిట్స్ ఎక్కువగా వస్తుంటాయి కాబట్టి మంచి ప్రాక్టీస్ చేసి ఇది కూడా ఒక 3-4 డేస్లో కూడా ఈ యొక్క బుక్ లేపేయగలరు, మీరు చదివేయగలుగుతారు. మంచి ప్రిపరేషన్ అనేది చేయవచ్చు. లేకపోతే ఈవీఎస్, ఎన్విరాన్మెంటల్, పర్యావరణ శాస్త్రం, ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్కి సంబంధించి, పర్యావరణానికి సంబంధించి ఒక సబ్జెక్ట్ ఉంటుంది. ఇది కూడా మీకు కొత్త సబ్జెక్టే, బట్ 9th క్లాసు 10th క్లాసు పర్యావరణ విద్య అని చెప్పి మనకి బయాలజీకి అనుబంధంగా ఉంటుంది. అది కానీ చదివిన అభ్యర్థులకి ఇక్కడ ఎన్విరాన్మెంటల్ ఇష్యూ కూడా పెద్ద ఇష్యూ కాదు. కాకపోతే కరెంట్ టాపిక్స్తో అనుసంధానం ఉంటుంది. ఈ కరెంట్ టాపిక్స్తో అనుసంధానం చేసుకొని మనం కానీ బాగా చదవగలిగితే ఈవీఎస్ కూడా మనం చేసుకోవచ్చు. పర్యావరణ ఉద్యమాలు జరగడానికి కారణాలు, దానికి నాయకత్వం వహించింది, పర్యావరణ మార్పులు, ఇటీవల అంటే కరెంట్ టాపిక్స్, ఇటీవల వాతావరణ మార్పులకు సంబంధించి వచ్చినటువంటి నివేదికలు, ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటి చేంజెస్ని, వాతావరణ సదస్సులు, ఇలాంటి అంశాలన్నీ మనం కొద్దిగా బాగా లోతుగా కరెంట్ అఫైర్స్ కోణంలో కానీ చదువుకోగలిగితే కవర్ అయిపోతుంది. ఇకపోతే కరెంట్ అఫైర్స్ అంటే జీకే, మీరు అక్కడ జీకే చదువుతారు, స్టాక్ జీకే చదువుతారు, కానీ కరెంట్ అఫైర్స్ చదవాలి. ఇది కొంచెం లోతుగా చదవాలి, కొంచెం హై స్థాయిలో చదవాలి, హై స్టాండర్డ్లో చదవాలి. మంచి కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్ని కూడా ఎలా చదవాలి? కరెంట్ అఫైర్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్ కోణంలోను, అలాగే ఇండియన్ పాలిటీ కరెంట్ అఫైర్స్ కోణంలోను, ఇండియన్ ఎకానమీ కరెంట్ అఫైర్స్ కోణంలోను, ఇలా మీరు సబ్జెక్ట్స్కి అనుసంధానం జనరల్ సైన్స్ కరెంట్ అఫైర్స్ కోణంలోను మనం చదవగలిగితే కరెంట్ అఫైర్స్ జీకేలో పట్ట కూడా మీకు పొట్ట సాధిస్తారు. ఇక పేపర్ 2 వరకు చూసుకుంటే ఇక్కడ గ్రూప్ 4లో పేపర్ 1 ఈ రకంగా మీరు క్లియర్ చేసిన తర్వాత పేపర్ 2 చూసుకుంటే 2 పార్ట్లు ఉంటాయి. ఒకటి తెలుగు, 2 ఇంగ్లీష్. ఈ 2 కూడా అభ్యర్థులు మీకు మంచి అవగాహన ఉంటుంది. ఇది 10th క్లాస్ లెవెల్, ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ అప్ టు 10th స్టాండర్డ్ అని చెప్పి నోటిఫికేషన్లో చాలా స్పష్టంగా పేర్కొన్నారు. అప్ టు 10th తెలుగు అండ్ ఇంగ్లీష్ గ్రూప్ 4లో. ఈ తెలుగు ఇంగ్లీష్ కూడా మీరు డిఎస్సిలో ప్రిపేర్ అయి ఉంటారు కాబట్టి ఇక్కడ తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ మీకు సమస్య కాదు. ఎందుకు అంటే ఇది అప్ టు 10th లెవెల్. మీరు ఆల్రెడీ 10th లెవెల్ చాలామంది మీలో చదువుంటారు, ఇంగ్లీషు చదువుంటారు, తెలుగు చదువుంటారు కాబట్టి అది రివిజన్ చేసుకుంటే చాలు. అంటే మీరు పేపర్ 1లో గ్రూప్ 4లో పేపర్ 1లో బాగా చూడాల్సిన అంశాలు జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఈవీఎస్. ఇవి కొంచెం బాగా చూసుకోవాలి. మెంటల్ ఎబిలిటీ ఆల్రెడీ మీరు మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నోళ్ళైతే అసలు టెన్షనే లేదు. మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా మీరు మ్యాథ్స్ నేర్చుకుని ఉంటే కాస్త రీజనింగ్ వీటి మీద కాస్త సిలబస్లో ఏమి ఇచ్చారో వాటికి సంబంధించిన డేటా ఇంటర్ప్రిటేషను, స్టాటిస్టిక్స్ పార్ట్స్ కాస్త ఉంటుంది, అది కొంచెం చూసుకోవాలి. ట్యాబులేషన్ ఆఫ్ డేటా, ఇలా కొన్ని అంశాలు ఉంటాయి. ఆ అంశాలన్నీ కూడా మీరు కొద్దిగా చూసి కొంచెం ప్రాక్టీస్ చేసి ప్రాక్టీస్ పేపర్స్ కానీ బాగా చేయగలిగితే మెంటల్ ఎబిలిటీలో కూడా మంచి పొట్టు సాధించవచ్చు. ఈ రకంగా పేపర్ 1కి సంబంధించి పేపర్ 2కి సంబంధించి డిఎస్సి అభ్యర్థులు చాలా సునాయాసంగా ప్రిపేర్ అవ్వచ్చు. కొంచెం మన ఆలోచన విధానం మార్చుకోవాలంటే ఇక్కడ మైండ్ సెట్ మార్చాలి అంతే. మనం ఇంకా డిఎస్సి అని చెప్పి మనం ముందు మన మెదడు మన మైండ్ సెట్లో ఉన్నటువంటి ఆలోచనల్ని తుడిచి కొత్త ఆలోచనలు ఇన్పుట్స్ ఇవ్వడమే. ఇక్కడ ఏంటంటే మెదడు ఇది ఏంటైనా స్వీకరిస్తుందండి. మీరు అనుకుంటుంటారు నేను ఇది చదివితే అది చదివితే యాక్సెప్ట్ చేయదేమో అనుకుంటారు, కానీ మైండ్ దేన్నైనా యాక్సెప్ట్ చేస్తుంది. మీరు సిద్ధంగా ఉన్నారా లేదా, మీకు ఉద్యోగం కావాలా లేదా, నాకు ఉద్యోగం కావాలి అనుకున్నప్పుడు మీరు దేనికైనా చదవాలి. ఇంజనీరింగ్ అభ్యర్థులు వచ్చి ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ఈ సబ్జెక్ట్ అన్ని చదివి ఉద్యోగాలు సాధించట్లే. సైన్స్ పూర్తి స్థాయిలో సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చిన వాళ్ళు కూడా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 లాంటి సబ్జెక్ట్ సిలబస్లు మొత్తం ఆర్ట్స్కు సంబంధించిన సిలబస్లే అవి చదివి బ్రహ్మాండంగా సక్సెస్ అవుతున్నారు. వాళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చారు, మీద నుంచి ఎవరు రాలేదు కదా. వాళ్ళంతా కూడా సబ్జెక్ట్ మీద అవగాహన, సబ్జెక్ట్ మీద ఆసక్తి, ఉద్యోగం తెచ్చుకోవాలన్న లక్ష్యం, ఇలాంటి అంశాలే వారికి దోహదపడతాయి. నేర్చుకోవాలి, మనం నేర్చుకోవాలి, ఇంకా నేర్చుకోవాలి, అద్భుతమైనటువంటి అప్లికేషన్ పెట్టాలి, ప్రాక్టీస్ పేపర్స్ చేయాలి, మంచి అవగాహన, మంచి గైడెన్స్ తీసుకోవాలి, మెంటార్షిప్ ఉండాలి. మీరు రెగ్యులర్గా వీడియోస్ చూస్తే మీకు తప్పనిసరిగా దానికి సంబంధించినటువంటి చాలా సందేహాలు నివృత్తి అవుతాయి. సబ్జెక్ట్కి సంబంధించి ఎక్కడెక్కడ సందేహాలు వస్తాయి అవన్నీ ఒక దగ్గర రాసుకోవడం, మంచి నోట్స్ తయారు చేసుకోవడం, డౌట్స్ అన్నీ ఏ రోజు క్లియర్ చేసుకోవడం, మంచి మెటీరియల్ దగ్గర పెట్టుకోవడం, ఇలా కొన్ని అంశాలు కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ మీ ప్రిపరేషన్ డిఎస్సికి ఎంత ఎఫర్ట్ పెట్టారో దానిలో 50% ఎఫర్ట్ దీనికి పెట్టండి. మీకు ఉద్యోగం రాకపోతే నాకు అడగండి. అది కాబట్టి
డిఎస్సి అభ్యర్థులు చాలా అద్భుతంగా బ్రహ్మాండమైనటువంటి అవకాశం. చక్కగా మీ ప్రిపరేషన్ ఆల్రెడీ మీరు చదివినటువంటి దానిలో చాలా అంశాలు బేసిక్స్ ఈరోజు పేపర్ 1 జిఎస్లో వస్తాయి. కాబట్టి మీకు చాలా అడ్వాంటేజ్ ఇది. మైనస్ అనుకోకండి, అడ్వాంటేజ్ ఇది. మీకు కొత్తగా చూడాల్సినవి ఒక 2-3 సబ్జెక్టులే మీరు ఇక్కడ కొత్తగా చూడాలి. మిగతావన్నీ మీరు ఆల్రెడీ చూసినటువంటి సబ్జెక్ట్సే. కొంచెం హై లెవెల్లో చదవాలి అంతే, ఇన్ డెప్త్లోకి వెళ్ళాలి. పేపర్ 2కి వచ్చినప్పుడు తెలుగు ఇంగ్లీష్ మీకు ఆల్రెడీ చదువుకుంటారు. 10th లెవెల్లో ప్రతి ఒక్కరూ నేర్చుంటాం. మరొకసారి రివిజన్ చేయండి. ఇది గ్రూప్ 4 కోసం మీరు సాయశక్తులు శ్రమించండి, మంచి ఫలితాలు వస్తాయి. నిరాశపడద్దు. కొత్త సంవత్సరంలో మీకు మేలు జరగాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.